హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోజ్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను చిట్టినాడు చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. అది దేంట్లోకైనా బాగుంటుంది, గ్రేవీగా ఉంటుంది కదా, ఎందులోకైనా సూటబుల్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. నేను 1/2 కేజీకి ఎక్కువ ఉందండి చికెన్. దాంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం అండి. ఇది కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మనము ముందు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వీటిని అంతా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అయినా పావు గంట అయినా మీరు పక్కన పెట్టేసుకోండి. అంతవరకు నానుతుంది. ఈ లోపల మనము మసాలా అది తయారు చేసుకుందాము. ఇది నానే లోపల కలిపేసాను. మూత పెట్టేసి పక్కన పెడదామండి. ఇప్పుడు మసాలా చేసుకుందామండి. దానికి స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టుకున్నాను. కర్రీ కూడా నేను దీంట్లోనే చేస్తాను కాబట్టి ఇందులోనే మసాలాలు వేయించుతున్నాను. 1.5 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి. తర్వాత కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొంచెం కొండ పువ్వు, తర్వాత 20 మిరియాలు, ఇది అనాస పువ్వు, ఇది చిన్న ముక్క, అది చిన్న ముక్క జాజికాయ అండి, ఇది స్టార్ పువ్వు. తర్వాత ఇదేమో మరాఠీ మొగ్గ, చిన్న వక్క వేస్తున్నాను. 2 ఇలాచీలు, ఇది షాయి జీరా. ఇవన్నీ కలిపి మనం దోరగా వేయించుకోవాలి. దీంట్లోకే 4 ఎండుమిరపకాయలు వేసేయండి. తొడిమెలు తీసి ఇలా చుంచుకుంటే బాగా వేగుతాయి. మనకి పొడి చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. లోపల గింజల కంటే కూడా వేగుతాయి అన్నమాట. వీటిని వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి. అయిపోయిందండి, దోరగా వేగిపోయినాయి. ఇంతకంటే మాడిపోతే నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇవి తీసుకొని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించానండి, గిన్నె పెట్టాను. తర్వాత చిన్న ముక్క పచ్చి కొబ్బరి అండి, సన్నగా తురిమేసి దీన్ని కూడా వేపుకోండి. ఇది కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి కూడా మంచి దోరగా వేగింది. మరీ నల్లగా చేసుకోవద్దండి, మాడు వాసన వస్తుంది. కొంచెం వేడెక్కి సరిపోతుంది. ఇప్పుడు పొడి చేశాను ఈ మసాలా అంతా. దాంట్లోనే ఇది వేసుకొని పొడి చేసుకొని కొన్ని నీళ్ళు వేసి ముద్దలాగా పేస్ట్ అవ్వాలండి. మెత్తని పేస్ట్ చేసుకోవాలి. అట్లా చేసుకొని వస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఇది నూనె వేడెక్కాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలు తరగండి సన్నగా. ఇది వేగుతుండగానే 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోండి. ఇది కూడా నూనెలో బాగా స్మాష్ అయిపోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఇవన్నీ తొందరగా మెత్తపడతాయి. పసుపు కూడా వేసుకోండి 1/2 టీ స్పూను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి కలిపేసి మూత పెడదామండి. 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఇవన్నీ కూడా మనకి వేగిపోతాయి. చూడండి, టమాటా ఉల్లిపాయ అన్ని బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనము ఈ చికెన్ ఇందులో వేసుకుందాము. వేసుకొని 2 నిమిషాలు బాగా దీన్ని కలపండి. కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టండి. మొత్తం కలిపేసాను. 2 మినిట్స్ మూత పెడదామండి. చూడండి, 5 నిమిషాలు అయింది. అందులో వేగపట్టి చికెన్. ఇప్పుడు మనం ఇది మిక్సీ చేసుకున్నది మసాలా అంతా వేసుకుందామండి. వేసుకొని దీన్ని మంచి కలపండి. మళ్ళీ 2-3 నిమిషాలు మూత పెడదామండి. ఈ మసాలా అంతా కూడా ముక్కకు పట్టుకుంటుంది. చూద్దామండి, ఉడుకుడు పట్టిందండి. ఇప్పుడు మసాలా అంతా ముక్కకు కూడా పట్టుకుంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందాము. సరిపోను వాటర్ వేసుకొని ముక్కను ఉడికించాలి. ఇప్పుడు మీరు చూసుకోండి, ఉప్పు కారాలు తక్కువ ఉన్నాయా సరిపోయినాయా. ఒకవేళ తక్కువ ఉంటే వేసుకోండి. మనము మిరియాలు వేసాము, 2 పచ్చిమిరపకాయలు వేసాము, 4 ఎండుమిరపకాయలు వేసాము. ఇవన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని అప్పుడు మళ్ళీ కారం పడుతుందా లేదా చూద్దాం. తక్కువ ఉందండి, నేను 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. సాల్ట్ కూడా లేదండి, 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ముందు కూడా కొంచెం వేసాను కదా, ఇప్పుడు వేసుకొని మళ్ళీ చూసుకోండి టేస్ట్లు. ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ చూసారండి, వేసాను కదా, సరిపోయినాయి. ఇప్పుడు దానికి సరిపడే నీళ్లు పోసి మీడియం మంట పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. మధ్యలో కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఇంకా వదిలేద్దాం. చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఉడికిపోయిందండి.
నూనె కూడా బాగా వచ్చింది పైకి, చూసారా? చిక్కగా కూడా ఉందండి. మనం చల్లగా అయితే ఇంకా చిక్కగా అయిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. చెట్టినాడు చికెన్ సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, మీకు చాలా నచ్చుతుంది. జొన్న రొట్టెలకు కానీ, లేకపోతే బగారీలకు, పూరీలకు, చపాతీలకు, వైట్ రైస్లకి, ఎందులోకైనా బాగుంటుందండి. సూపర్ టేస్టీ, గుమగుమలాడుతుంది. ఒక్కసారి మీరు చేసుకొని ట్రై చెయ్యండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే అండి, మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్. ఈ చికెన్కు కాంబినేషన్గా నేను బగారా రైస్ కూడా చేశానండి. బగారా రైస్ ఇంతకుముందు ఒకసారి నేను పెట్టాను వీడియోలో, కావాలంటే అది చూడండి. బగారా రైస్ తోటి ఈ చికెన్ చాలా బాగుంటుందని చేశానండి నేను. ఓకేనా?